యాదాద్రిని మరో తిరుమలగా మార్చడంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ఆలయ అభివృద్ధిలో మరో అడుగు ముందుకు పడింది. యాదాద్రిలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బాలాలయం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఆగమ శాస్త్రం ప్రకారం చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా స్వామివారి ప్రతిష్టాపన మహోత్సవం ప్రారంభమైంది. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య మహాపూర్ణాహుతి, సంప్రోక్షణ, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. బాలాలయం ప్రతిష్టాపన సందర్భంగా నరసింహస్వామి కవచమూర్తులు, ఆండాలమ్మవారు, ఆల్వార్లు, క్షేత్రపాలకుల విగ్రహాలన్నీ ఒక్కొక్కటిగా బాలాలయంలోకి తరలించారు. ఉదయం 9:58 ప్రారంభమైన ప్రతిష్టాపన కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగింది. ఈ ప్రతిష్టాపన కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఇయర్లో ఒక 40 మీటింగ్స్ సీఎం గారితో డిస్కషన్ చేసి మంచి చెడ్డలు చూసుకొని ఎట్లా చేయాలని ఆగమశాస్త్రం ఫాలో చేసుకుంటూ మా స్థపతి సౌందరరాజన్ గారు, వేలు గారు వీళ్ళందరూ మొత్తం ఫుల్గా సపోర్ట్ చేశారు. అదేలాగే ఈ ప్రాజెక్ట్ని మంగళశాసనం స్వామిజీ గారికి చూపించి తీసుకొని స్వామిజీ గారితో సో మెనీ టైమ్స్ ఎట్లా ఉండాలి గుడి, అదేలాగా ఏ రకంగా మనకి గోపురాలు ఉండాలి అని ప్రతిదీ కూడా మేము స్వామిజీ గారితో డిస్కషన్ చేసి ఆయన ఆశీస్సులతో ఇప్పుడు స్టార్ట్ అవ్వడం చాలా చాలా హ్యాపీ. ప్రతిష్టాపన పూర్తి కావడంతో ఇక నుంచి బాలాలయం నుంచే భక్తులకు నరసింహస్వామి దర్శనమివ్వనున్నారు. ఇంతకాలం దర్శనమిచ్చిన స్వయంభూ నరసింహుడి దర్శనం ఇక నుంచి ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు బంద్ కానుంది. ఈ ఉదయం స్వయంభూగా శ్రీ నరసింహస్వామి ఆలయంలో భక్తులకు చివరిసారిగా దర్శనానికి అనుమతి కల్పించారు అధికారులు. యాదాద్రి దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకునేందుకు గొప్ప ముందడుగు పడిందని చిన్నజీయర్ స్వామి అన్నారు. యాదాద్రిని దేశం గర్వించేలా ప్రభుత్వం అభివృద్ధి చేయడం అభినందించాల్సిన విషయం అన్నారు. మరోవైపు యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల్లో తాను కూడా భాగస్వామిని కావడం తన అదృష్టమన్నారు ఆలయ ఆర్కిటెక్ట్ డిజైనర్ ఆనంద సాయి. ఇది పూర్తయ్యే వరకు మరో ప్రాజెక్టుకు ఒప్పుకోనని ఆయన తెలిపారు. దేశంలో ఉండే నరసింహ క్షేత్రాలు అన్నింటికీ కూడా ఇది ఒక కేంద్రం కాగలిగేటట్లుగా, ఇది ఒక మూల స్థానం కాగలిగేటట్లుగా నరసింహస్వామికి సంబంధించిన ఏ వివరాలు ఎక్కడెక్కడ ఎలా లభించేవైనా అవన్నీ ఇక్కడి నుంచి మనకి లభింపచేయగలిగే ఒక సుక్షేత్రంగా దీన్ని తీర్చిదిద్దాలి అనేది వారి యొక్క దివ్యమైనటువంటి సంకల్పం. ఇది నిజానికి ఒక చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతోటి వ్రాయదగినటువంటి సన్నివేశం. సామాన్యంగా ఆలయాల్లోంచి ధనాన్ని తీసుకోవడమే మనకి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగేటటువంటి ఒక విధానం. అదే ట్రెండ్ కొనసాగుతోంది ఇంతవరకు కూడా. కానీ ప్రభుత్వమే ఆలయాల యొక్క అభివృద్ధిని కాంక్షించి దానికి తమ యొక్క ధనాన్ని సమర్పణ చేస్తూ ఆలయ అభివృద్ధి చేయాలి అనే ఒక సంకల్పాన్ని ఇంతవరకు మనం వినలేదు.